ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది చాలా నాన్‌సెన్స్ మాట్లాడుతున్నారు అబౌట్ హెల్త్. మీరు యూ ఆర్ సో ఫ్యాసినేటెడ్ టు గివ్ లైఫ్స్ అంటే దే ఆర్ సో డెస్ట్రక్టివ్ టు డెస్ట్రాయ్ ద లైఫ్స్. బికాజ్ ఒక్క చిన్న రాంగ్ రెమెడీ ఇచ్చినా లైఫ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కరోనాలో చూసాము, ముక్కులో నిమ్మకాయలు పిండుకుంటే చనిపోయిన వ్యక్తుల్ని కూడా చూసాము బికాస్ ఆఫ్ ద ఫాల్స్ థింగ్స్ ఇన్ సోషల్ మీడియా. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? లైక్ అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు సే అండి, మేము ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తామో మెడిసిన్స్ కానివ్వండి, టెస్ట్లు కానివ్వండి, అవి ఎన్నో లక్షల మంది మీద ట్రయల్స్ జరిగాక, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ జరిగాక అది ఆ కాంపనెంట్ ఏంటి, ఆ కెమికల్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అది బాడీలో ఎక్కడ పనిచేస్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అని ఇన్ని స్టడీస్ అయ్యాక అంటే వీ స్టడీ అబౌట్ ఇన్ని ఇయర్స్ మేము చదువుకున్నాక ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఎవరికి ఇస్తామో వాళ్ళకి ఇది అయ్యే అవకాశం ఉంది అని మాకు తెలిసి మేము ఇస్తాం. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వైటల్. అంటే చదువుకున్నప్పుడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ అండి, బట్ కొన్నిసార్లు యూ నీడ్ టు నో అనమాట. ఇవన్నీ ట్రయల్స్ లేకుండా అసలు ఊరికే ఇచ్చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతాయో తెలియకుండా కొంతమందికి ప్రాణహాని కూడా అయ్యేలాగా చాలామంది చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయలేరు కదా, నాకు ఇది పని చేసింది అని అంటారు అంతే మహా సింపుల్గా.